అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకే కిచెన్. ఇవాళ మీకు ఎంతో రుచికరమైన టేస్టీ టమాటో సూప్ రెసిపీని ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినప్పుడైనా, ఎనర్జీ లెవెల్స్ పడిపోయినప్పుడు, ఆకలి లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. అందరూ ఇష్టపడతారు. లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం కావలసిన పదార్థాలు, నేను ఒక 5 టమాటోస్ని తీసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్, ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకున్నాను. ఉల్లిపాయల్ని ముక్కలు చేసి పెట్టుకోండి. అలాగే అదేవిధంగా టమాటోస్ని కూడా చిన్నగా ముక్కలు కోసి పెట్టుకోండి. దీనికోసం మరీ చిన్నగా కోయవలసిన అవసరం లేదండి. మీడియం సైజ్ ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా అల్లంని కూడా తీసుకోండి. టమాటో సూప్లోకి బ్రెడ్ ముక్కల్ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పెనం పైన బటర్ వేసుకొని ఒక 3 బ్రెడ్స్ని 2 వైపులా దోరగా కాల్చుకోండి. అవి గాలికి వదిలేస్తే అవి చాలా స్టిఫ్గా అయిపోతాయండి, క్రంచీగా అయిపోతాయి. తర్వాత ప్యాన్లోకి కొద్దిగా బటర్ తీసుకొని వెల్లుల్ని, అల్లంని, అలాగే మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగా, ఒక ఇలాయచి, కొద్దిగా ధనియాలు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి దూరగా వేయించుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసేయండి. టమాటోస్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. ఇలా చేసిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వేడి వాటర్ వేసేసి దాన్ని మనం బాగా మగ్గించుకోవాలి. ఈలోపు మనం బ్రెడ్ని క్రిస్పీగా అయిపోతుందండి. ఈ విధంగా మనం స్క్వేర్ షేప్లో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి చాలా క్రంచీగా ఉంటాయండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం టమాటోస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టమాటోస్ మగ్గిపోయాయండి. మగ్గిపోతుందన్న సమయంలో మనం కొత్తిమీర కొద్దిగా కాడలతో సహా వేసేసి మరొక 2 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన దాన్ని నేనైతే తొక్కలు తీసేసానండి. మీరు కూడా టమాటో పీల్ చేసేసి దీన్ని చల్లారిన తర్వాత మనము గ్రైండర్లో వేసేసుకొని ముందు పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని మనము ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అందులో కొద్దిగా ఇలా పల్ప్ లాగా వస్తుంది. ఆ పల్ప్ మనకు అవసరం లేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులోకి మనం తగినంత వాటర్ వేసుకొని మనకి సూప్ కన్సిస్టెన్సీ లాగా అందులోకి కొద్దిగా పెప్పర్ పొడి, అలాగే నేనైతే కారం వేసానండి. కలర్ వేయలేదు. కలర్ వేస్తే నాకు నచ్చదు, అందుకని కారం వేసాను. పెప్పర్ పొడి, కారం, అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా థిక్నెస్ కోసం నేను 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని కొద్దిగా వాటర్లో కలుపుకున్నానండి. ఎందుకంటే అది వేయడం వల్ల మనకు కొంచెం థికెన్ అవుతుంది సూప్. ఈ విధంగా థిక్ అయిపోయిన తర్వాత మనము అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని హాట్గా బ్రెడ్ ముక్కలను వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.